జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా మరొక అద్భుతమైన శుభవార్తను అయితే తీసుకొచ్చిన. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ కార్యాలయం దెబ్బకు బూమ్ అనిందట్లే. ఏమనింది? బూమ్ అనిందట్లే. సరే, ఈ న్యూస్ చూడండి ఎట్లుంటుందో. ఓకేనా? మన భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇకపోతే మన భారత్ నిర్వహించేటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లైతే కురుస్తుంది. పైగా ఈ ఆపరేషన్ లీడ్ చేసింది మన మహిళా నారీమణులు కావడంతో కొన్ని అరబ్ దేశాలు కూడా భారత్కు జేజేలు పలక తప్పల. ఇకపోతే ఈ క్రమంలోనే ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ వైపు అయితే నిలబడాల. అన్ని ముస్లిం దేశాలు కూడా గమ్మున నోరు కట్టేసుకుని సైలెంట్ గా కూర్చున్నాయి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ తప్పు నాది కదా. వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఉగ్రవాదాలను సాగుతారు, వాళ్ళకి శిక్షణ ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం మీదకి వదిలిపెడతారు. ఏది ఆంబోతులను కదా వదిలిపెట్టేట్టు. తప్పు కదా అది. కాబట్టి మనోళ్ళు ఏం చేశారు? సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాళ్ళు వంగేశారు. సరే, వీళ్ళు తమ మనసులో ఏమున్నప్పటికీ కూడా బయటికి మాత్రం న్యూట్రల్ గా ఉన్నట్టు నటిస్తారు. ఎవరో ఈ అరబిక్ దేశాలు ఇవన్నీ కూడా. సరే, ఈ పరాభవంతో కుమిలిపోతున్నటువంటి పాకిస్తాన్ నిన్న రాత్రి నుంచి భారత్ పైన దొంగ దాడులు చేయడం మొదలుపెట్టింది. ఈ డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం అయితే చేసింది. సరిహద్దు రాష్ట్రాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీద తమ మిసైల్స్ అయితే ప్రయోగించింది. ముఖ్యంగా జమ్మూ విమానాశ్రయంతో పాటు పలు భారత ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులన్నింటినీ కూడా చేసింది. ఓళ్ళియా మొన్న మనోళ్ళు పోయేసి ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి వచ్చారు కదా, వాళ్ళు మూసుకొని సైలెంట్ గా ఉంటే సరే, తర్వాత జరిగిండు. కానీ వాళ్ళు ఊరికే ఉంటారా? అదేందో కుక్క పొగురు అంటారు, అది ఊరికే ఉండదు. అది ఏమి చేయలేదు, కానీ ఊరికే ఉండదు. ఏదో ఒకటి మరగాల, ఏదో ఒకటి గెలకాల, వంగేపించుకోవాలా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చేస్తా ఉండే పని కూడా అదే. సరే, ఇక ఈ దాడులను అంటే ఈ పాకిస్తాన్ చేసినటువంటి దాడులను మన S-400 వ్యవస్థ విజయవంతంగా అడ్డుకునింది. మొత్తంగా 12 పాకిస్తాన్ డ్రోన్లను మన S-400 సిస్టమ్స్ మార్గ మధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసి పారేసినాయి. అంతేకాకుండా పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కూల్చేసినాయి. ఈ దాడిలో కూలిపోయినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమాన పైలట్ ను కూడా మన సైనికులు అయితే పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా. అర్థమవుతుందా? సరే, మరి వాళ్ళు దాడి చేశారు, మనం అడ్డుకున్నాం. మరి మనం దాడులు చేద్దా? అంతే కదా. మనం ఏమన్నా చేతులకు ఏమన్నా గాజులు వేసుకొని ఏమన్నా కూర్చోండామా ఎట్టా? లేదు కదా. అందుకే భారత యుద్ధ విమానాలు శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయినాయి. ఇకపోతే పాకిస్తాను ఎక్కడి నుంచి అయితే ఈ బాంబు దాడులు చేస్తుందో ఆ ప్రాంతాలను, అలాగే పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాలను, అలాగే పాకిస్తాన్ ఆర్మీను, పాకిస్తాన్ తీవ్రవాదులను మానిటర్ చేసేటటువంటి పాకిస్తాన్ యొక్క గూఢాచార సంస్థ అయినటువంటి ISI కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI కేంద్ర కార్యాలయం ఇస్లామాబాద్ లో ఉన్నప్పటికీ లాహోర్లోనే ఈ ISI యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లాహోర్ అనేది మన దేశ సరిహద్దులకు అతి దగ్గరలోనే ఉంటుంది. అర్థమవుతుందా? పైగా కాశ్మీరీ వేర్పాటువాదం కోసం పనిచేసేటటువంటి తీవ్రవాద సంస్థల ఈ కేంద్ర కార్యాలయాలు అన్నీ కూడా ఈ లాహోర్లోనే ఉన్నాయి. పెద్ద పెద్ద అంతర్జాతీయ తీవ్రవాదులు కూడా ఈ లాహోర్లోనే ఉంటారు. అందుకే ఈ ISI అనేది ఇస్లామాబాద్లో కన్నా లాహోర్ నుంచే ఎక్కువగా కార్యకలాపాలు అయితే నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ జరుపుతున్నటువంటి దాడులను మానిటరింగ్ చేస్తుంది కూడా ఈ లాహోర్లోని ISI కార్యాలయమే. దీంతో రాత్రి మన భారతీయ యుద్ధ విమానాలు ఈ లాహోర్లో ఉన్నటువంటి ISI కార్యాలయం వైపుగా దూసుకుపోయినాయి. పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ISI ఏజెంట్లు తమ ISI కార్యాలయం నుంచి పరుగులు పెట్టడం ప్రారంభించారు. అయితే మన యుద్ధ విమానాలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ISI కార్యాలయం పైన దాడులు చేశాయి. అంతే, ఒక దెబ్బతో ఈ ISI కార్యాలయం కుప్పగూలిపోయింది. అందులోని పాకిస్తాన్ ఏజెంట్లు అందరూ కూడా నరకానికి పార్సల్ అయిపోయినారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా అంటే, నాకు నేను ఒక మిత్రుడు చెప్పినాడు. అదేమనయ్యా అంటే, ఎవరైతే జిహాదీలు ఉంటారో వాళ్ళు బూడిస్తేనేనంట వాళ్ళకి 72 మంది కన్నీళ్ళు. వీళ్ళు పొరపాటున కాలిపోయినారు అనుకో, ఏమే కాలిపోతే ఇంక వీళ్ళకి 72 మందిలే. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆడవాళ్ళ దగ్గర మిడి దెబ్బలు తిన్నారనుకో, వాళ్ళకు కూడా ఇంకా ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి అందుకే ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, ఆడవాళ్ళ దగ్గర కొట్టించింది వాళ్ళను. తెలుసు కదా మీకు.
అలాగే వీళ్ళందరినీ కూడా కాల్చేస్తున్నారు. ఎట్టా ఈ విధంగా దాడులు చేసి, అంటే వాళ్ళు ఏ ఉద్దేశం కోసం అయితే పనిచేస్తున్నారో, ఈ జిహాదీ అని ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి అవకాశమే లేకుండా చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయినాడు కదా, అతను చచ్చిపోయినప్పుడు సముద్రంలో ఖననం చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకు పూడిస్తేనే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది, లేదంటే నెరవేరదు. ఓయా ఇప్పుడు ఒక మాట చెప్తా నేను, వాళ్ళు పోయేది తప్పుడు దారి, వాళ్ళు చేసేది తప్పు, పాపం, మహా నేరం, దారుణం. మరి ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా కూడా వాళ్ళు చేసే తప్పులను ఖండించాలా, అంతే కదా. ఉగ్రవాదం అనేది తప్పే కదా. ఆ ఉగ్రవాదం అనే పెనుభూతానికి నేను బలి కావచ్చు, మీరు బలి కావచ్చు, ఎవరైనా బలి కావచ్చు. కాబట్టి ఎవరైనా కూడా కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాదాన్ని అనేది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అంతేందుకే స్వామి, పాకిస్తాన్ లో ఎన్నిసార్లు ఉగ్రవాద దాడులు జరగలా? ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండేది ఆల్మోస్ట్ అంతా ముస్లింలే కదా. మరి వాళ్ళలో ఎంతమంది అమాయకులు చనిపోవాలా? వాళ్ళ మళ్ళీ వర్గాల పేరు చెప్పుకొని ఇదిగో సున్నీలు, షియాలు అని చెప్పేసి మళ్ళీ బాంబులు పెట్టుకుంటే అటు కూడా కొంతమంది చచ్చిపోతారు. అదే చెప్పేది, ఉగ్రవాదం అనేది ఎప్పటికైనా ప్రమాదమే, ఎవరికైనా ప్రమాదమే. ఆ అడుగుజాడల్లో నడిచే వాళ్ళని ఎవరినైనా కూడా అంతం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది మతం ఆధారంగానో లేకపోతే భాష ఆధారంగానో ఇంకొక దాన్ని చూసో ఎవరికి సపోర్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? తప్పు అంటే తప్పు, న్యాయం అంటే న్యాయం. అట్లా నడిస్తేనే మనకు భవిష్యత్తు అనేది ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటానే ఉండాలి. అది విషయం అయితే. ఇక పాకిస్తాన్ కు చెందినటువంటి ఏది ఈ ఐఎస్ఐ కార్యాలయాన్ని కాల్చిపారు దొబ్బినారు కదా, ఈ దెబ్బతో ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫైల్స్ కూడా దగ్ధం అయిపోయినాయంట. అది ఆ విషయమా? అంటే మనోళ్ళు ఏ రోడ్డుకి ఆ రోజు పాకిస్తాన్ అయితే ఏం లేకుండా చేస్తున్నారు. ఇదంతా ఎట్టుంటే వాళ్ళు బెలూచిస్తాన్ రెబల్స్ అయితే వాళ్ళు ఇంకా ఆగడం లే. వాళ్ళు నేను అమ్మనా ఏళ్ళు బతకనేడలే పాకిస్తాన్ వాళ్ళను ఊచి కొడతారంటే జుట్లు పట్టుకొని. అట్టున్నది వాళ్ళ కథ. ఈ దెబ్బతో పాకిస్తాన్ అయితే ముక్కలవడం ఖాయంగా కనపడుతుంది నాకు మాత్రం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.